తైవాన్ను చుట్టుముట్టిన చైనా దళాలు జస్టిస్ మిషన్ పేరుతో భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. తైవాన్ ద్వీపం చుట్టూ నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్ దళాలను చైనా మోహరించింది. తైవాన్ను దిగ్బంధనం చేసింది. డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, ఫైటర్ బాంబర్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. తైవాన్ జలసంధి సహా ద్వీపపు ఉత్తర, నైరుతి, ఆగ్నేయం, తూర్పు ప్రాంతాల్లో సైనిక యుద్ధ విన్యాసాలు చేపట్టినట్లు ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రతినిధి కల్నల్ షీ యీ చెప్పారు. సముద్ర, గగనతల పోరాట సన్నద్ధతతో పాటు భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం, కీలక ఓడరేవులను దిగ్బంధించే కార్యకలాపాలపై ఈ విన్యాసాల్లో దృష్టి సారించినట్లు వివరించారు. నావిక, వైమానిక దళాల సమన్వయం సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్లు తెలిపారు. తైవాన్లోని వేర్పాటువాద శక్తులకు ఇది గట్టి హెచ్చరికని, జాతీయ సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి బీజింగ్ తగిన చర్యలు తీసుకుంటుందని చైనా సైన్యం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అయితే జపాన్, అమెరికా పేర్లను ప్రకటనలో ప్రస్తావించలేదు. చైనా యుద్ధ విన్యాసాలపై తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి పొరుగు దేశాలపై సైనిక బెదిరింపులకు పాల్పడుతున్న చైనా వైఖరిని ఖండిస్తున్నట్లు పేర్కొంది. డ్రాగన్ చర్యలు తైవాన్ జలసంధితో పాటు విస్తృత ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వానికి తీవ్రమైన ముప్పని తెలిపింది. తైవాన్ బలగాలు వేగవంతమైన ప్రతిచర్యల విన్యాసాలను చేపడుతున్నట్లు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే దళాలను మోహరించామని, ద్వీపరక్షణకు దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది.